మానంది మండలం సీతారాపురం గ్రామంలో సుబ్బరాయుడు అనే అలియాస్ పెద్దన్న అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఇక్కడ కొంతమంది దుండగులు ఈ గ్రామ నాయకులైనటువంటి వారు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య రాజకీయ హత్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా దాదాపు 20-30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఏజెంట్లు లేకుండా ఈ గ్రామాన్ని ఎవరే కానీ భయభ్రాంతులకు గురి చేసి ఎప్పుడే కానీ ఎలక్షన్లలో ఓట్లు వేయడానికి అవకాశం లేకుండా చేసి రిగ్గింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నప్పుడు కానీ అతను ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీకి వన్ సైడ్గా భయభ్రాంతులను చేసి ఈ గ్రామంలో ఓట్లు వేయించడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా మొన్న జరిగిన ఎలక్షన్ల కంటే ముందు ఇతని ఆగడాలు పూర్తిగా గ్రామంలో బెదిరింపులతో లేకపోతే ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు పుట్టించి రాత్రి వేళల్లో వచ్చి ఈ గ్రామవాసులు ఎవరైతే అతని మాట వినలేదో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఫోర్జరీ సంతకాలు చేయించుకొని భయపెట్టి మీ యొక్క ఆస్తి నా చేతుల్లో ఉంది, మీరు ఇంకా ఊరు వదిలిపెట్టిపోవాలని చెప్పి ఎంతోమందిని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ గ్రామంలో రైతాంగం సంబంధించినటువంటి ధాన్యాన్ని వాళ్ళ గోడౌన్లో అక్కడ దాచిపెట్టుకుంటే ఆ ధాన్యాన్ని కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కూడా లోన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా ఇంతకుముందు గతంలో కేసులు కూడా అతనిపైన వేయడం జరిగింది. బ్యాంకు వాళ్ళు వేరే వాళ్ళ సంతకాలని ఫోర్జరీ చేసి రైతుల పేరు మీద లోన్లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు గోడౌన్ కట్టిన ప్లేస్ కావచ్చు, లేకపోతే ఈరోజు ఫ్యాక్టరీ కట్టిన ప్లేసుల్లో కూడా ఎవరైతే మేము ఏదైనా అతను కట్టాలనుకున్న దానికి స్థలం ఫ్రీగా ఇవ్వాలని చెప్పి బెదిరించేవాడు. ఇవ్వకపోతే అతన్ని బాగా వేధింపులకు గురి చేసి గ్రామం వదిలిపోయేటట్టుగా చేసి తను ఆక్యుపై చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి దాదాపు 67 కేసులు ఉన్నాయి. ఎన్నినాయి? 59 కేసులు గతంలో ఉన్నాయి. బోర్వెల్లు కాల్చిన కేసులు ఉన్నాయి. బోర్సు ఎవరైతే ఉన్నారో ఆర్లగడ్డలో బోర్వెల్ వాళ్ళు బోర్లు వేయలేదని చెప్పి 420 కేసులు ఎన్నో ఉన్నాయి. 420 కేసులు కూడా చీటింగ్ చేసి ఎన్నో రకాల ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని భూదందాలు నిర్వహిస్తూ నంద్యాల కేంద్రంగా అడ్డాగా ఏర్పరచుకొని ఎన్నో రకాలుగా భూదందాలు చేయడం. ఇప్పటికి కూడా ఎన్నో కేసులు ఎస్బీఐ కాలనీలో కూడా ఎస్బీఐ కాలనీలో కూడా ఎంతో భూమిని ఆక్రమించి ఇక్కడ మన ఐలూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని లేకపోతే వ్యాపారస్తులను బెదిరించి దొంగ సంతకాలు సృష్టించి లేకపోతే అధికారులను లోపరుచుకొని బెదిరించి కొన్ని అడంగలు తీసుకొచ్చి ఇది మాదే అని బెదిరించి నాకు పలాని వాళ్ళు ఎప్పుడో గతంలో ముటేషన్ చేయకపోతే ఆ ముటేషన్ చేయింది చూసుకొని అలాంటి వేరే వాళ్ళ పాత ఓనర్ల పైన పేర్లుంటే అలాంటి వాటిన్నిటిని కూడా ఇది మా స్థలము మాకు అగ్రిమెంట్ చేశారని చెప్పి బెదిరించుకొని ఎన్నో రకాలుగా ఆడ 10 లక్షలు ఇచ్చే 10 కోట్లు ఇచ్చినట్టుగా చూపించుకొని ఎన్నో రకాలుగా భూ కబ్జాలు చేయడం జరిగింది. ఇతని భూ కబ్జాలు చూసి కొంతమంది ఇక్కడ మన ఈ గ్రామంలో కొన్ని ఎస్సీలను అడ్డపెట్టుకొని ఎస్సీల పేరు చెప్పి నారపరెడ్డి అనే ఒక ఇల్లు ఎప్పుడో వాళ్ళ తల్లిదండ్రులు పూర్వం నుంచి 40 సంవత్సరాలు 35-40 సంవత్సరాల నుంచి స్థిరనివాసం ఉన్నటువంటి స్థలాన్ని దాదాపు కబ్జా చేయాలి, ఎస్సీలతో కేసులు పెట్టించి ఎన్నో రకాలుగా వేధించడం జరిగింది. అతన్ని చంపాలనే ప్రయత్నం చాలాసార్లు అటెంప్ట్ చేశాడు. అది మన సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమైంది. రాత్రి వేళల్లో అర్ధరాత్రి వేళల్లో అతని దుండగులను కిరాయి హంతకులను పంపించి హత్య చేయాలని ఒక ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఎస్పీ గారికి కూడా తెలియపరచడం, గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అతన్ని ఏ విధంగా హతమార్చాలి అనేది నారపరెడ్డి తమ్ముడిని నారపరెడ్డితో పాటు తిరిగేటువంటి వారిని అందరినీ కూడా హతమార్చాలనే ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. అతను చేసినటువంటి దాదాపు 59 కేసులు మన ప్రభుత్వంలో కూడా
ఇక్కడ కూడా మన ప్రభుత్వంలో కూడా ఆగడాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా అతని పైన భూ కబ్జా కేసులు 3 బుక్ చేయడం కూడా జరిగింది. ఎన్నో రకాలుగా 3 మన ప్రభుత్వం ఎందుకు అతను చేస్తున్నటువంటి మనంట నా ఇంటనే తిరుగుతున్నాడు. ఆ రోజుకు అప్పుడే ఇతని చేష్టలు ఇతని పద్ధతులు నచ్చగా పోలీసు వారు కూడా ములాజ లేకుండా మేము అదే చెప్పాం, ఎవరైనా సరే నా వాళ్ళైనా సరే నా వెంట తిరుగుతున్న వాళ్ళైనా సరే భూ కబ్జాల విషయంలో మేము దూరంగా ఉంటాం, భూ కబ్జాలు ఏదైనా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ ప్రకారం అతని మీద 3 కేసులు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కూడా కేసులు పెట్టడం జరిగింది. మనం ఆలోచించాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 మాసాల కాలంలో దాదాపు 2 మాసాల కాలమైంది. చంద్రబాబు నాయుడు గారేమో ఒక విధంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎన్నో రకాలుగా మా ప్రభుత్వం మేము ఎప్పుడే కానీ దుర్మార్గాలను ప్రోత్సహించాం, హత్యలను ప్రోత్సహించాం, మే విధంగా 36 హత్యలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా పెడితే మీరు బూటకపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, నాటకాలు ఆడుతూ ఉన్నారు, ఎక్కడ హత్య జరిగాయని చెప్పి చంద్రబాబు నాయుడు వేదికగా చేసుకునే అసెంబ్లీని మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరేమన్నారు సీఎం గారు? మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలదీస్తూ ఉన్నాం మిమ్మల్ని. ఇలాంటివి జరిగితే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి తక్కువ లేకుండా దాదాపు ర్యాలీలు నిర్వహిస్తాం, ఎస్పీ ఆఫీసులు ముట్టడిస్తాం, ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరేమో ఒక దిక్కేమో మా నాయకులు మందలిస్తూ ఉన్నారు, నాయకులేమో మీరు ఏ విధంగా ఇట్లాంటి ఎక్కడైనా హత్యలు చేసినా లేకపోతే కబ్జాలు చేసినా మిమ్మల్ని క్షమించేది లేని అసెంబ్లీ వేదికగా మీరు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బయట చూస్తే ఒక మాట జరుగుతూ ఉంది, లోపల జరుగుతున్న విషయాలు మీ ద్వారానే మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారా అని మాకు అపనమ్మకం కలుగుతూ ఉంది. ఈరోజు మీ పైన నమ్మకం కుదరడం లేదు, ప్రజలకు కుదరడం లేదు, మాకు కూడా కుదరడం లేదు. ఆయనేమో ఒక ఆయన రెడ్ బుక్లో రాసి పెట్టుకున్నాను ఈ హత్యలు చేస్తామంటున్నారు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ప్రతికారి చర్యలకు దిగబడితే ఎంత దూరం పోతుందో ఒక్కసారి ఆలోచించమని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు ఇదే చర్యలు అదే చెప్తా. ఈరోజు జరిగినటువంటి హత్య దుర్మార్గమైన 9 గంటలకు నిన్న రాత్రి 9 గంటలకు ఈ గ్రామంలో చెప్తా, మీరు మధ్యాహ్నం అడ్డదగలదు, రాత్రి 9 గంటలకు ఈ సమస్య గొడవ జరుగుతూ ఉందని గ్రామానికి పోలీసులు వచ్చారు. ఇక్కడ ఎస్ఐ వచ్చాడు, 4 కానిస్టేబుల్ ఉన్నారు. ఈ ఊళ్ళో గతంలో ఉన్నటువంటి సుధీర్ కుమార్ రెడ్డి ఎస్పీ గారు ఈ ఊళ్ళో పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇలాంటి మా ప్రభుత్వం అయినా మా నాయంట తిరుగుతున్న వాళ్ళైనా సరే ఆ రోజు పికెటింగ్ ఏర్పాటు చేయించాం. ఎందుకంటే హత్యలు జరగకూడదు, రేపొద్దున ఇబ్బందులు జరగకూడదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో. మేము 9 గంటలకు రాత్రి జరిగితే పోలీసులు ఇక్కడ వచ్చి రాత్రి 10 గంటలకు ఆయన తాగి తన ప్రమాణంగా తాగుడుగా వేసుకొని వచ్చి 20-30 మందిని జత వేసుకొని వచ్చి అరాచకం ఇళ్ళ గంట తిరిగి ఆడవాళ్ళని చూడకుండా ముసలమ్మలను 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలమ్మలను వాళ్ళను అరాచకంగా కొట్టి రాళ్లతో కొట్టి అదేవిధంగా ఏదో విధంగా భయభ్రాంతులు చేయాలి. నారపరెడ్డి అనే వ్యక్తిని చంపాలి. పోయిన ఎలక్షన్లలో ఎప్పుడే కానీ ఈ గ్రామంలో అతనికి విరుద్ధంగా ఓట్లు వేయలేదు. ఈసారి ఈ యొక్క నారపరెడ్డి పెద్దిరెడ్డి ఈ గ్రామంలో సుబ్బరాయుడు వీళ్ళందరూ ఆ రోజు మూకుమ్మడిగా గ్రామంలో ఏకమై ఇతను చేస్తున్న దౌర్జన్యాలు అరికట్టాలి, లేకపోతే ఓటు ద్వారా మనం తెలియజెప్పాలి, ఈయనకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో మన ఎలక్షన్లు సాఫీగా జరిపితే ఎప్పుడు 1400 ఓట్లు వచ్చే ఈ గ్రామంలో 141 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఆ అక్కసతో ఈ గ్రామంలో ఇంకా బెదిరింపులు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పట్టు తప్పుతుంది, నా యొక్క పెత్తనం లేకుండా పోతుంది అనే దురుద్దేశంతో ఈ గ్రామంలో ఎస్ఐ ఉండగానే ఎస్ఐ ముందనే రాత్రి 11-12 గంటలకు వచ్చి హింసాకాండ మొదలుపెట్టి ఇళ్ళు తిరిగి భయభ్రాంతులను గురి చేసి పరిగెత్తే విధంగా ఇళ్ళ వద్దకు వెళ్ళి పెద్దిరెడ్డి అని వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లెళ్ళు కొట్టి దారుణంగా కర్రలతో రాడ్లతో కొట్టి హింసించి తర్వాత సుబ్బరాయుడి ఇంటికి వచ్చి సుబ్బరాయుడి ఇంటి వద్ద కూడా దారుణంగా బయటికి ఈడ్చుకొచ్చి రాడ్లతో కత్తులతో అదేవిధంగా రాళ్లతో దాడి చేసి దారుణంగా చంపిన సంఘటన నేను చూసాం. కాబట్టి ఇలాంటి మళ్ళీ మేము చెప్తా ఉన్నాం. ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా గతంలో ఈ యొక్క ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం ఇది. ఎప్పుడే కానీ నేను ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చి 2011లో దాదాపు 13 సంవత్సరాలు అయితే ఉంది. ఏ చిన్న గొడవ చేశారు గారు ఎక్కడే కానీ ఎలాంటివి లేవు.
ఈ మధ్య గెలిచిన సందర్భంలో బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక విజయోత్సవ సభ జరుపుకుంటూ ఆత్మకూరులో ఒక మీటింగ్ పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అయ్యా పట్టుడు గడ్డల ఫ్యాక్టరీ పెడతాడంట, పట్టుడు గడ్డల ఫ్యాక్టరీ తీసుకొని ఎవరు అడ్డం వస్తే వాళ్ళని నరకండి, చంపండి, నేనున్నాను అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజలకు అందరికి మేము పంపించి ఈరోజు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నందుకు బుడ్డా రాజశేఖర రెడ్డి గారే ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే లోకేష్ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారా అనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ హత్యలు మళ్ళీ పునరావృతమైతే మేమందరం రెండు జిల్లాలు కలిపి ఏకతాటిగా మా నాయకులు ఈరోజు మా అధ్యక్షుడు మా కాటసాని భూపాలరెడ్డి గారు వచ్చారు, మా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు వచ్చారు, మన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే మన విరూపాచ గారు వచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ ఇసాక్ గారు వచ్చారు. మా నాయకులం ఈరోజు ఇదే కాదు, అప్పుడప్పుడు అనుకొని వచ్చాం. రేపు ఏమైనా పరిణామాలు జరిగితే మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ హత్యను రాజకీయ హత్యనే, తెలుగుదేశం చేస్తున్నటువంటి హత్యలే ఇవి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్న హత్యలు ఎప్పుడైనా తిరగబడితే మళ్ళీ ఏమవుతారో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చెప్తా ఉన్నా. ఈరోజు మా కొడుకు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యే, మర్చిపోయాని చెప్పడం, ఆయన కూడా వచ్చాడు. ఆ విధంగా ఇంతమంది మేము తోడు కావడం కాదు, ఈసారి అందరం మూకుమ్మడిగా ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా 14 నియోజకవర్గాల్లో మేమందరం ఇన్ఛార్జీలం ఏకమై, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏకమై ఖచ్చితంగా ప్రతి చోట తప్పకుండా ఇలాంటి వాటిని ఎదురిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి పద్ధతులు మానుకోండి, మంచి పద్ధతులు కావు. ఆ యొక్క ఆటవిక రాజ్యం పోయింది. గతంలోనే 2004తోనే 2000 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రామరాజ్యం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కానీ ఇలాంటి గలాటలు లేకుండా సాఫీగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటివి ప్రోత్సహించకుండా తన నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే వాళ్ళ తాతగారిని చంపితే ఆయన ఈ రోజు వరకు కూడా ఎక్కడే కానీ ఆయన చర్యలు తీసుకునే సందర్భం లేదు. ఎక్కడే కానీ ప్రోత్సహించకూడదు, ప్రజలందరూ బాగుండాలి, మేము అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ బయటేమో గట్టిగా చెప్తా ఉన్నాడు, ప్రజలకేమో సందేశం ఇస్తూ ఉన్నాడు. మేము ఇటువంటి వాటిని జరిగితే ఓర్చుకోను, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి మీరు ఖచ్చితంగా. ఏ ప్రాంతంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇంత పోలీసు ఎస్ఐ ముందర ఈడ్చుకొచ్చి రాత్రి 12:30 గంటలకు ఎస్ఐ ముందరనే హత్య చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పోలీసులు ఎదురుగానే హత్య చేస్తూ ఉంది. పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. రాత్రి మా యొక్క లీడరు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే 1 గంట సందర్భంలో ఆయన స్పందించి అప్పుడు వీళ్ళని బందోబస్తు పంపించడం జరిగింది, ఎస్పీ గారు వెంటనే స్పందించి. కాబట్టి పోలీసులను కోరుతూ ఉన్నాం, ఇటువంటి ఆటవిక పాలన సాగనివ్వం. ఎవరైనా పోలీసులు కూడా మేము కోరుతూ ఉన్నాం, దయచేసి న్యాయం పాటించండి. వెంటనే దోషులను ఈరోజు అరెస్ట్ చేయండి, లోపల వేయండి, వాళ్ళకి దండన తప్పదు. మీరు నిజంగా మీరు ప్రోత్సహించకపోతే వెంటనే అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి శిక్ష పడే విధంగా మీరు తగు సెక్షన్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటామని మీకు తెలియజేయమని చెప్పారు. ఎవరే కానీ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు తోడుగా మేమందరం ఉన్నాం. ఒకరం కాదు, ఇప్పటి నుంచి నేను చక్రపాణి రెడ్డి ఒకటి అనుకోవద్దు, 14 మంది మీకు తోడున్నాం. ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ మనకు తోడుగా ఉన్నారు. మాకు ఎవరి నియోజకవర్గంలో ఏం జరిగినా మేమందరం ఊకమ్మడిగా తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మా యొక్క లీడర్లను, మా యొక్క నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటాం. మీరెవరూ మీకు ఈ కుటుంబానికి సానుభూతి తెలపడమే కాకుండా మేము ఆర్థికంగా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము వీళ్ళని ఏదైనా నష్టపోయిన కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.